నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మందులు మన ఇష్టం. ఈరోజు మనం చూస్తుంది ఇది ఉప్పు ఆవకాయ అండి. ఉప్పు ఆవకాయ అనొచ్చు, నార్మల్గా అయితే దీన్ని నువ్వుల ఆవకాయ అంటారు. ఇది తెలంగాణ ప్రాంతంలో మాత్రమే చేసే ఒక స్పెషల్ ఆవకాయ రెసిపీ అనమాట. కొన్ని డిస్ట్రిక్ట్స్లో దీన్ని ఉప్పు ఆవకాయ అంటారు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం నువ్వుల ఆవకాయ అంటారు. ఇక్కడ మనకు కావాల్సినన్ని నువ్వులు కానీ ఆవాలు కానీ తీసుకొని బాగా ఒక 2 hours వరకు ఎండకు పెట్టేసి దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాక్ సాల్ట్ అండి. రాక్ సాల్ట్ కూడా 2 hours ఎండలో పెట్టేసి దాన్ని కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఈ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండకు పెట్టినాకే చేసుకోవాలి, దాంట్లో ఏమైనా తేమ ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకా రాక్ సాల్ట్ కూడా అంతే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. కొన్ని మెంతులు పైన కలపడానికి. అట్లాగే మనకు కావాల్సిన అన్ని మ్యాంగోస్ నేను ఇక్కడ దీంట్లో నుంచి ఒక 5 కాయలు మాత్రమే తీసుకున్నాను. నాకు 5 కాయలు అంటే 1 kg వరకు వచ్చింది. కేజీ సరిపోతుంది. ఆవపిండి, నువ్వుల పొడి మాత్రమే వేస్తారు దీంట్లో. కారం అసలు యూజ్ చేయరు ఈ ఆవకాయలో. అట్లాగే నూనె వచ్చేసి మనకు గానుగ నూనె అండి. మనము మిల్లాడిచిన నూనె ఉంటుంది కదా, అది నేనైతే ఇక్కడ పల్లీల నూనె యూజ్ చేస్తున్నాను. పల్లీలు గానుగ నూనె నుంచి తీసిన పల్లి నూనె వాడుతున్నాను. ఇక్కడ ఈ పైన చెక్కు ఉంటుంది కదా, పైన తొడిమెలా ఉంటుంది కదా, అది తీసేసి దాన్ని మామిడికాయ ముక్కల్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని దానిపైన ఉన్న పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ తీసేసుకోవాలి. అట్లాగే కొన్ని జీడి ముక్కలు ఉంచుకోవాలి. ఆ జీడి ముక్కలు మనము పచ్చడిలో కలుపుకోవడానికి పనిచేస్తాయి. ఆ జీడి వేయడం వల్ల కూడా మనకు పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, అదే నిల్వ ఉంటుంది అని అంటారు. ఈ రకంగా ఉన్న పైన నల్ల కవర్ లాగా ఉంటుంది కదా, ఈ కవర్లు అంటే తీసేసేయాలి. తీసేసి వీటిని కూడా కొన్ని మన పక్కన ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను 1 kg మామిడికాయల వరకే పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు. 1 kg అంటే నాకు 5 కాయల వరకు వస్తాయి. దీంట్లో నుంచి నేను ఒక బౌల్, ఇక్కడ సైజు చూపిస్తున్నాను కదా, ఈ బౌల్ సైజు ఈ కొలతకు ఈ గిన్నె కొలతకు తీసుకున్నాను. ఈ గిన్నెతో తీసుకున్నాను. నాకు 2 గిన్నెలు అయితే నాకు కేజీ అయిపోతాయి. ఒక గిన్నెకి వచ్చేసి 1/2 kg ముక్కలు పడతాయి. 1/2 kg కాయల ముక్కలన్నీ 1 గిన్నెలు పడతాయి. నేను 2 గిన్నెలు తీసుకున్నాను. 2 గిన్నెల ముక్కలకి ఇవన్నీ కొన్ని గార్లిక్ పౌడర్స్, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ తాలింపులకి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ రకంగా ఎండలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఈ రకంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ పౌడర్స్, ఇంకా ఇది ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి మనకు గానుగ నూనె. నేను గానుగ నుంచి తీసిన పల్లి నూనె పెట్టి తీసుకున్నాను. ఎందుకంటే ఈ నూనె అయితే మనకి స్మెల్ రాదు. మీకు కలర్ కానీ స్మెల్ కానీ గానుగ నూనెకి రీఫైండ్ ఆయిల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుంది. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనకి రీఫైండ్ ఆయిల్స్ అయితే స్మెల్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం ఐరన్ బాండ్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఐరన్ అయితే చాలా తొందరగా హీట్ని అబ్జర్వ్ చేసుకొని చాలా లేట్గా కూల్ అవుతుంది. దాని గురించి అని చెప్పేసి ఐరన్ బాండ్ తీసుకోవడం బెటరు. మనకి ఆయిల్ ఎట్లా అంటే మనకి తాలిపేయడానికి, ఎస్పెషల్గా పచ్చళ్ళలో ఆయిల్ తాలిపేయడానికి మాత్రం బాగా మరగాలి. అది బాగా కాగిన తర్వాతనే మనం దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ రకంగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక ఇది కొంచెం టెంపరేచర్ తగ్గి ఎట్లా అంటే ఒక మధ్య గోరువెచ్చగా అంటారు కదా, ఆ రకంగా గోరువెచ్చగా అయ్యాక దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మంచిగా నూనెలో కొద్దిసేపు కలుపుతూ ఉండాలండి. దాంట్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. ఈ రకంగా కలుపుతూ ఉంటే దానికి పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మనకి ఆయిల్లో బాగా ఉడుకుతుందండి, కలిసిపోయి ఉడుకుతుంది. సో ఈ రకంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చల్లారాక దీన్ని మరీ చల్లారనివ్వద్దు. కొంచెం లైట్గా వేడి ఉంది అని అనుకున్నప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మనము ఈ పొళ్ళల్లో కలుపుకోవాలండి. మనం ముందే మిక్సీ చేసుకున్న పొళ్ళు ఉంటాయి కదా, ఈ పొళ్ళన్నీ మనము ఇది పక్కన పెట్టేసుకుంటే ఈలోపు ఇది చల్లగా అవుతుంది. ఈలోపు మనం పొళ్ళు కలిపేసుకోవచ్చు. ఈ రకంగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీంట్లోనే మంచిగా కలుపుకుంటూ వేయించాలి. ఇది ఇప్పుడు గోరువెచ్చగా ఉంది కదా, ఈ టైంలోనే మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఉప్పు ఆవకాయలో లేదా నువ్వుల పిండి ఆవకాయలో మనము పసుపు అంది ముక్కలా పట్టిస్తలేము అసలే, కాబట్టి తాలింపులో వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది కలర్ ఇంపార్టెంట్ ఈ ఆవకాయ పచ్చడికి. మనం ముక్కలలో వేయడం కన్నా ఈ రకంగా వేసుకోవడం బెటర్. కొంతమంది ముక్కలకు పట్టిస్తారు, అది ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది నాకు, కానీ తాలింపులో వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది ఎల్లో కలరే ఉంటుంది పచ్చడి మొత్తం. ఇప్పుడు ఈ గిన్నెలో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ నువ్వుల పిండి, ఎందుకంటే నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మనకి ఇంత పౌడర్ అనేది
అంత ఫైన్గా అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు పొడి పొడిగా ఉండదు, కొంచెం ముద్దలు ముద్దలుగానే వస్తుంది. ఎంత ఎండలో పెట్టినా, ఎంత డ్రై రోస్ట్ చేసినా మనకి నువ్వులు అనేటివి కొంచెం ముద్ద ముద్దగానే వస్తాయి, ఎందుకంటే దాంట్లో నూనె ఆల్రెడీ దాంట్లో నూనె ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి అండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గిన్నెతో తీసుకున్నాను నేను. ఇందాక మనం కాయలు కొలుచుకున్నాం కదా, ఆ గిన్నెతో సగం గిన్నె నువ్వులు, అదే కేజీకి 1/2 కిలో నువ్వులు, అట్లా నువ్వుల పిండిలో సగము ఆవాల పిండి అండి. ఒక గిన్నె తీసుకుంటే ఆ గిన్నెలో సగం నువ్వుల పిండి తీసుకుంటే దాంట్లో సగం మళ్ళీ ఆవాల పిండి తీసుకోవాలి. ఈ రకంగా దీంట్లోనే మనం గార్లిక్ పౌడర్స్ ఉంటాయి కదా, వెల్లుల్లి దెబ్బలు, అవి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి దెబ్బలు వేసుకున్న తర్వాత కొంచెం మెంతి పిండి అండి, ఒక టీ స్పూన్ నిండా మెంతి పిండి వేసుకోవాలి. ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతి పిండి, అట్లాగే దాంట్లో సగం జీలకర్ర పిండి వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే మనం తాలింపు వేసుకున్న మిశ్రమం అంతా దీంట్లో కలిపేయాలండి. ఇది ముక్కలకు కలిపితే అంత బాగా పట్టుకోదు కాబట్టి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సాల్ట్ ముందే వేయట్లేదు. అవన్నీ బాగా కలిసిపోయాక, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆవాల పిండి ఎంత ఉందో అంత సాల్ట్ తీసుకున్నామంటే మనకి ఎక్కువైపోతుంది కాబట్టి దాంట్లో నేను ఫస్ట్ కొంచెమే తీసుకుంటున్నాను. ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. ఇది చాలా తక్కువనే తీసుకుంటున్నాను, ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అని. ఇప్పుడు మనం ముక్కలు దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు మన పొడులన్నీ మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని జీడి వేయడం వల్ల మనకు పచ్చడి స్టోర్ ఉందంటారు. జీడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనకు కావాల్సిన డబ్బాలో కానీ గిన్నెలో కానీ ఎత్తి పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం 3 days తర్వాత దీన్ని వేరే డబ్బాలో షిఫ్ట్ చేసుకుంటాం కాబట్టి నేను స్టీల్ క్యాన్లో వేస్తున్నాను. ఇది చూడండి, ఆయిల్ ఇంత పైనకు వచ్చేసిందో. నెక్స్ట్ డే వచ్చేసి ఈ రకంగా ఉంది. మీకు 3rd day చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో 3rd day వచ్చేసి ఈ రకంగా ఉంటుందండి. ఇక్కడ మొత్తం ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 3rd day పిక్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.